హాయ్ ఫ్రెండ్స్, ఏంటి స్వీట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మేము డైలీ ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ అయితే వీళ్ళ సూపర్ మార్కెట్లో అయితే మేము తీసుకుంటాము. ఒక డైలీ కస్టమర్స్ అనమాట. దానివల్ల ఉగాది స్పెషల్గా అయితే మాకు ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇలాగ స్టూలు, అలాగే అప్పుడు స్వీట్ అండి. ఇలాగ కస్టమర్లు అయితే వీళ్ళు ప్రతి సంవత్సరం ఉగాది రోజు అయితే ఇలాగా హ్యాపీగా అయితే ఇలాగ స్వీట్ గిఫ్ట్స్ అయితే ఇచ్చి పంపిస్తారు. ఈ రోజుల్లో చాలా మంది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ కి వాటికి వెళ్ళి బిగ్ బజార్ కి వాటికి వెళ్ళి ఆఫర్లకి బాగా టెంప్ట్ అయిపోయి అవసరమైనవి లేనివి కూడా ఇష్టానుసారంగా కొనేస్తూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న డిపార్ట్మెంటల్ స్టోర్స్ అవని, ఇలాంటి చిన్న చిన్న సూపర్ మార్కెట్లు అవడానికి అయితే ఇష్టపెట్టుకోవట్లేదు. ఇక్కడ చూసినట్టయితే నేనైతే April 3 అంటే ఈ రోజే అప్లోడ్ చేస్తాను. నేను ఈ రోజే వెళ్ళానండి, ఉగాది రోజు అయితే వెళ్ళలేదు. కస్టమర్స్ మాత్రం గుర్తు పెట్టుకొని కంపల్సరీగా గిఫ్ట్ అనేది ఇస్తారు. వాళ్ళ డిపార్ట్మెంటల్ స్టోర్ పేరు వచ్చేసరికి మురళి డిపార్ట్మెంటల్ స్టోర్ అనమాట. ఇది ఎక్కడుందంటే వైజాగ్ లోని దొండపత్తి జంక్షన్ తెలిసే ఉంటది. అక్కడ ఎరికలంతల గుడి పక్క స్ట్రీట్ లోని ఫస్ట్ లోనే ఉంటదండి ఈ షాప్ అనేది. మీరు ప్రైసెస్ చూసినట్టయితే వాళ్ళకి ఎంఆర్పి ఉన్న రేటు కన్నా బాగా తగ్గిస్తారు రేట్లు కూడా. ఇలాంటి స్టోర్కి వెళ్తే మనకి అవసరం ఉన్నాయే తీసుకుంటాము. అదే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకు వెళ్తే మనకు అవసరం ఉన్నాయి లేనివి కూడా తీసుకొని వేలకు వేలు అయితే బిల్లులు అయిపోతూ ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇలాంటి షాపులను అయితే ప్రిఫర్ చేసుకుంటే డబ్బులు మిగులుతాయి, ఇలాంటి గిఫ్ట్లు కూడా వస్తాయి. ఎవరైనా ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ కి దగ్గరలో ఉంటే మాత్రం తప్పకుండా ఈ స్టోర్ కి అయితే వెళ్ళండి. మంచి రీజనబుల్ ప్రైస్, అలాగే ప్రొడక్ట్స్ కూడా మంచిగా అయితే ఉంటాయి.